నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఇటీవల విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు ఆ పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. గూడూరు జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 1985-86వ సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు పలువురు ఒక కమిటీగా ఏర్పడి ప్రతి సంవత్సరం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో చదువుల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు పురస్కారాలు అందజేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో శుక్రవారం పాఠశాలలో పూర్వ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మరియు పూర్వ విద్యార్థులు వారి అనుభవాలను విద్యార్థులకు వివరించారు. పాఠశాల అభివృద్ధికి తమ సహకారం అందిస్తామని పూర్వ విద్యార్థులు ప్రకటించారు. తప్పకుండా పట్టండిరా. చూడుబా చూడమ్మా వస్తున్నారా? ఓకే ఓకే నెక్స్ట్ నెక్స్ట్ కమాన్ నెక్స్ట్ కానీ నెక్స్ట్ మేడం ఇటు చూడండి. ఓకే 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 నెక్స్ట్ నగర నమస్కారాన్ని మురళీధర్ సార్ చేస్తుందిగా ఎవరు చేస్తున్నాము. 85-86 బ్యాచ్ విద్యార్థి అయినటువంటి మురళీధర్ సార్ చేస్తుందిగా బిగ్ హ్యాండ్ గా మా పాఠశాల తరఫున మొట్టమొదటి ఫస్ట్ బిగ్ హ్యాండ్ పట్టుకోయా ఇటు చూడండి. పైకి రాదు, ఇటు చూడండి. తర్వాత గురువు యొక్క స్థానం చాలా విలువైనది. అది గురువు నిలబెట్టుకోవాలి. అదే స్థితిలో విద్యార్థి కూడా విద్యార్థి ఎక్కడైనా మాస్టర్ కనబడినప్పుడు ఎంత పెద్దవాడైనా ఎంత చిన్నవాడైనా ఒకప్పుడు మనకు విద్యను బోధించిన ఉపాధ్యాయుడు అనేది మనసులో ఉంటే ఒక చిన్న నమస్కారం పెడితే ఆయనకి పండికినంత ఆనందం కలుగుతుంది. డబ్బులు ఇస్తే ఇంకోటి ఇస్తే కాదు, ఆ ఆనందాన్ని వర్ణించడం వర్ణాది అది ఎప్పటికీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు
6th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు సిహెచ్ రామయ్య మీ అందరికీ తెలిసి వైట్ అండ్ వైట్ వేస్తాడు, స్కౌట్ ఇదే స్కూల్లో. ఆయన ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ నేర్పించాడు నాకు. ఈ రోజు కూడా లెజిబుల్ హ్యాండ్ రైటింగ్, సూపర్ హ్యాండ్ రైటింగ్ నేను కూడా పిల్లలకి ఇలా రాస్తే ఇలా వస్తుంది, ఇలా నేర్చుకోండి. తెలుగులో అక్షరాలు కా అంటే ఏ అంటే కా అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం కష్టమని మీకు అనిపించవచ్చు, కాదు, చాలా సులభం. కొద్దిగా దాని మీద శ్రద్ధ పెట్టి తెలుగు ఎంత సులభమా ఇంగ్లీష్ కూడా అంతే సులభమని సులభమైన పద్ధతిలో ఇంగ్లీష్ నేర్చుకునే విధానాన్ని వాళ్ళకి నా వంతు కర్తవ్యంగా భగవంతుడు నాకు ఇచ్చాడు కాబట్టి తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినందుకు మీ కొన్ని కారణాల వల్ల అట్లా అనుకున్నటువంటి మార్క్స్ గెయిన్ అవ్వలేకపోయాడు, కానీ మంచి మార్కులతోనే పాస్ అయ్యాడు. నేను ఈ స్కూల్లో చూసింది ఏంటంటే మేము కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం, కానీ అప్పుడు ఇంత కేరింగ్ ఉండేది కాదు. నిజంగా ఒక పేరెంట్ మరి తన బిడ్డను ఎలాగ చూసుకుంటుందో అలా చూస్తున్నారు మేడమ్స్, సార్లు. నిజంగా చాలా చాలా నెల్లూరు జిల్లా సైదాపురం మండలం చాగరం గ్రామంలో అక్రమ మైనింగ్ ద్వారా కోట్లు గడించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సాగరం గ్రామస్తులు కోరుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మరియు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. వైసీపీ ప్రభుత్వంలో అధికార మండతో ప్రభుత్వ మరియు ప్రైవేట్ భూములలో ఎటువంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మైనింగ్ కార్యకలాపాలు చేసి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేశారని గ్రామస్తులు ఆరోపించారు. అక్రమ మైనింగ్ పై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. నా పేరు జనార్దన్ రెడ్డి, చాగన విలేజ్, సైదాపురం మండలం, వెంకటగిరి నియోజకవర్గం. ఈరోజు ఈ అక్రమం మైనింగ్ విషయానికి వచ్చి మంత్రివర్యులు రామనారాయణ గారిని కలవడం జరిగింది. ఆయనకు ఒక వినప పత్రం మేము ఇవ్వడం జరిగింది. ఆయనకి దీని విషయంలో గట్టిగా స్పందించి నేను తక్షణమే దీన్ని విజయవాడకు తీసుకెళ్ళి ఎంతైతే డ్యామేజ్ జరిగిందో డ్యామేజ్ చేసిన వ్యక్తుల్ని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, నేను చూసుకుంటానమ్మా అని ఆయన చెప్పాడు. కన్సల్ట్ అధికారులకు కూడా ఒక వినప పత్రం ఇవ్వమని మా ద్వారా ఆయన చెప్పారు. దాన్ని ఇవ్వడానికి కన్సల్ట్ అధికారులకి ఇవ్వడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సైదాపురం మండలంలో చాగడం గ్రామంలో సుమారుకు 100 ఎకరాల్లో ఫారెస్టు, రెవెన్యూ, ఈ అనాదినము రైతు భూముల్లో దొంగతనంగా కూడా రేతులు దొంగిలించి తీసుకుపోవడం జరిగినది. ఇప్పుడు సుమారు ఇక్కడ చాగడం గ్రామంలో కుమ్మరగుంట చిరంజీవి అనే ఒక వ్యక్తి, ఇంకోటి బట్టా వెంకటేశ్వర్లు అనే ఒక వ్యక్తి, వెంకటేష్ అనే ఒక వ్యక్తి, వీళ్ళు ఇద్దరు కూడా సుమారు ఒక 100 ఎకరాల్లో ఫారెస్టు, రెవెన్యూలో మొత్తం లూటీ చేసి కొన్ని వందల టన్నులు, వేల టన్నులు ఎత్తేసేసి సుమారు ఒక 50 కోట్లు ఖనిజాన్ని వాళ్ళు డ్యామేజీ, రైతు భూములు అయితే ఫారెస్ట్ భూములు అయితే అన్నీ చేయడం జరిగింది. నాయుడుపేట పట్టణంలోని శ్రీ హజరత్ ఖాదర్ వలి 40వ గంధ మహోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని నీలిశెట్టి కుటుంబ సభ్యులు పఠాని అమీర్ ఖాన్ ఇళ్ల వద్ద నుంచి నిషాన్ జెండాలను ఊరేగింపుగా దర్గా వద్దకు తీసుకువచ్చి ప్రతిష్ఠించారు. అనంతరం పట్టణంలోని సయ్యద్ కాలేషా సాహెబ్ ఇంటి వద్ద నుంచి గ్రంథాన్ని మేళతాళాలు, తీర్మార్ బ్యాండు, వివిధ వేషాధరణ నడుమ బాణసంచా వేడుకలతో పట్టణ పురవీధుల్లో ఊరేగింపుగా దర్గాకు తీసుకొచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం భక్తులకు గంధాన్ని పంచిపెట్టారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.
అవునా ఇప్పుడు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ జ్ఞాన ప్రసూనంబ దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేకం కార్యక్రమం నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ గురు దక్షిణామూర్తి స్వామి వారిని వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారి అభిషేకాన్ని వీక్షించి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సంగుదేవా స్వామి ఆయదా స్థానముద్ద
ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.